కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండే 48 ఏళ్ల కుప్పాల మధు మర్డర్ మిస్టరీని ఛేదిస్తున్నారు పోలీసులు. మధు తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపేశారు దుండగులు. ఈ హత్యపై కర్ణాటకలోని మన్నెకెళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుప్పాల మధుకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వ్యాపార నిమిత్తం తరచూ బీదర్ వెళ్లే మధు ఈ నెల 24 బీదర్ వెళ్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ రోజు డ్రైవర్ రేణుకా ప్రసాద్ తో పాటు వరుణ్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డిని వెంట తీసుకెళ్లాడు మధు. ఆ రాత్రికే హైదరాబాద్ రావాలి, కానీ ఆ మర్నాడు బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో మధు మృతదేహం కనిపించింది. మధు హత్య వెనుక అతనితో పాటు బీదర్ వెళ్లిన చింతల్కు చెందినటువంటి 3 హస్తం ఉన్నట్టుగా మన్నేకెళ్లి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేస్తే సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండేటువంటి 48 ఏళ్ల కుప్పాల మధు మర్డర్ మిస్టరీని ఛేదిస్తున్నారు పోలీసులు. మధు తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. ఈ హత్యపై కర్ణాటకలోని మన్నికెళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుప్పాల మధుకు ఒక భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. వ్యాపార నిమిత్తం తరచూ బీదర్ వెళ్లే మధు ఈ నెల 24 బీదర్ వెళ్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ రోజు డ్రైవర్ రేణుకా ప్రసాద్ తో పాటు వరుణ్, లిఖిత్, సిద్ధార్థ్ రెడ్డిని వెంట తీసుకెళ్లాడు మధు. ఆ రాత్రికే హైదరాబాద్ రావాలి, కానీ ఆ మర్నాడు బీదర్ జిల్లాలోని మన్నెకెళ్లిలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారులో మధు మృతదేహం కనిపించింది. మధు హత్య వెనుక అతనితో పాటు బీదర్ వెళ్లిన చింతల్కు చెందినటువంటి 3 హస్తం ఉన్నట్టుగా మన్నికెళ్లి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేస్తే సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి కుత్బుల్లాపూర్ కు చెందినటువంటి రియల్టర్ మధు హత్య జరిగినప్పటి నుంచి కూడా తన వెంట వెళ్లినటువంటి కారు డ్రైవర్ రేణుకా ప్రసాద్ గాని మరొక 2 స్నేహితులు మొబైల్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. దాంతో పోలీసులు ముందు నుంచే వెంట వెళ్లినటువంటి స్నేహితులు కార్ డ్రైవరే హత్య చేసి ఉంటారని చెప్పి అనుమానించారు. పోలీసుల అనుమానమే నిజమైంది. రియల్టర్ మధుతో కలిసి వాళ్ళు బీదర్ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఒక క్లబ్ లో కార్డ్స్ ఆట కూడా ఆడారు. తిరిగి వచ్చేటటువంటి క్రమంలోనే దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు కారణం కేవలం మధు ఒంటిపై ఉన్నటువంటి నగలను తీసుకొని వెళ్లడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి 5 లక్షల రూపాయలని ముందుగా భావించినప్పటికీ కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధు కూతుర్ని డ్రైవర్ రేణుకా ప్రసాద్ ప్రేమించాడు, తనను ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి కూడా అడిగాడు. కానీ ఒక డ్రైవర్ కు నేను ఏ విధంగా నా కూతుర్ని ఇచ్చి చేస్తాను అని చెప్పి మధు అందుకు నిరాకరించినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే తన కూతురికి నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేశాడు. దాంతో రేణుకా ప్రసాద్ మధు పైన కక్ష పెంచుకున్నాడు. ఒక నెల రోజులుగా తనను హత్య చేయడానికి ప్లాన్ వేస్తున్నాడు. హైదరాబాద్ లోనే హత్య చేద్దామని చెప్పి అనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బీదర్ లో క్లబ్ లో వెళ్లి గేమ్ ఆడదాం, నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి రేణుకా ప్రసాద్ పథకం ప్రకారమే బీదర్ తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తర్వాత గేమ్ ఆడి రిటర్న్ వచ్చేటటువంటి క్రమంలో దారుణంగా హత్య చేశారు. బియర్ బాటిల్ ను పగలగొట్టి ఒంటిపైన దాదాపు 30 ఘాట్ల వరకు పెట్టారు. అంటేనే అర్థమవుతోంది రేణుకా ప్రసాద్ మధు పైన ఎంత మేర కక్ష పెంచుకున్నాడు. వెనుక సహకరించినటువంటి 2కి కూడా సుఫారీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మధును హత్య చేసిన తర్వాత తన జోబులో ఉన్నటువంటి 5 లక్షల రూపాయల క్యాష్, ఒంటిపై ఉన్నటువంటి 20 లక్షల రూపాయల నగదును కూడా తీసుకొని వీళ్ళు పరారయ్యారు. ప్రస్తుతానికైతే ఆ 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే మధు భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు జీడిమెట్ల PS లో కూడా ఒక కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు చనిపోయింది బీదర్ లో కాబట్టి కర్ణాటక పోలీసులు కూడా 2 ప్రత్యేక బృందాలను పెట్టి రేణుకా ప్రసాద్, మరోవైపు వెనుక వెళ్ళినటువంటి 2 ఫ్రెండ్స్ కోసం కూడా గాలిస్తున్నారు. నల్లిని. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.